కాపు కులాన్ని బీసీల్లో చేర్చాలని 1994 నుంచి మరణించే వరకు అంటే 32 పాటు ఉద్యమ దిక్సూచిగా ఉన్న ముద్రగడ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక బలమైన ముద్ర వేశారు. వరుసగా 4 సార్లు ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా, ఒకసారి కాకినాడ ఎంపీగా సేవలందించిన ఆయన 2 సార్లు మంత్రిగా కూడా సేవలందించారు. చెన్నారెడ్డి గారి కేబినెట్ లో, అలాగే ఎన్టీఆర్ గారి కేబినెట్ లో ఆయన మంత్రిగా పనిచేశారు. అయితే 2026 జూలై 14న ఆయన స్వర్గస్థులు అవ్వడంతో తండ్రిని కడసారి చూడడానికి కిర్లంపూడిలో ఉన్న ముద్రగడ గారి నివాసానికి వెళ్లిన క్రాంతి గారిని ముద్రగడ గారి సతీమణి స్వయంగా క్రాంతి గారి తల్లి అడ్డుకోవడంతో పాటు కనీసం ఆయన పార్థివ దేహం ఉన్న ఫ్రీజర్ బాక్స్ ను కూడా టచ్ చేయకుండా చేయడంతో పాటు ముద్రగడ గారి అనుచరులు, బంధువులు, కుటుంబ సభ్యులు ఆమె వచ్చిన 2 నిమిషాల్లోనే క్రాంతి గారిని బయటికి పంపించేశారా చేశారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో వెంటనే పోలీసులు చొరవ తీసుకుని క్రాంతి గారిని వెనక్కి పంపించేశారు. ఈ నేపథ్యంలో క్రాంతి గారు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న సందర్భంలో ముద్రగడ గారి ఏకైక కుమార్తె బార్లపూడి క్రాంతి గారి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. క్రాంతి గారు ముద్రగడ పద్మనాభం గారు, పద్మావతి గారుల దంపతులకి 1980 ఆగస్టు 7న జన్మించారు. ఆమెకి 2 సోదరులు గిరిగారు, బాలు గారు కూడా ఉన్నారు. పద్మనాభం గారు కేవలం 25 ఏళ్ల వయసులోనే జనతా పార్టీ తరపున 1978లోనే ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారి పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ తరపున 1983 ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన 1985 ఎన్నికల్లో వరుసగా 3వసారి ప్రత్తిపాడు నియోజకవర్గ చరిత్రలో ఎప్పటికీ కూడా చెక్కు చెదరని రికార్డ్ మెజార్టీతో విజయం సాధించడంతో పద్మనాభం గారిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారి కేబినెట్ లో కేవలం 32 ఏళ్ల వయసులోనే ఎక్సైజ్ శాఖ మంత్రిగా సేవలందించిన ముద్రగడ ఆ తర్వాత మరి చెన్నారెడ్డి గారి కేబినెట్ లో కూడా సివిల్ సప్లైస్ మరియు ఎక్సైజ్ శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో వారి కుటుంబం హైదరాబాద్ లో ఉండాల్సి రావడంతో క్రాంతి గారి ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్ లోనే సాగింది. ఆ తర్వాత ప్రత్తిపాడులో తన విద్యను కొనసాగించారు. తన తండ్రి మంత్రిగా ఉన్నప్పుడు కూడా అత్యంత సాదాసీదాగానే ఉండేవారు క్రాంతి. అంతేకాకుండా తన తండ్రి అటెండర్ ఆమెని సైకిల్ మీద స్కూల్ కి తీసుకువెళ్లేవారు. అయితే అప్పట్లో ప్రత్యేకించి గోదావరి జిల్లాల్లో చాలా చిన్న వయసులోనే అమ్మాయిలకి పెళ్లిళ్లు చేసేవారు. దానికి తగ్గట్టే 10th క్లాస్ లో ఉండగానే క్రాంతి గారిని స్కూల్ మాన్పించేసి పెళ్లి చేశారు. పద్మనాభం గారు క్రాంతి గారి మావయ్య మొదటి నుంచి మంచి స్నేహితులు కావడంతో వారిద్దరూ మాట్లాడుకొని పెళ్లి ఖాయం చేయడంతో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో క్రాంతి గారి వివాహం బార్లపూడి రవికిరణ్ గారితో ఎంతో ఘనంగా జరిగింది. క్రాంతి గారి దంపతులకి 2 కుమార్తెలు జన్మించారు. రవికిరణ్ గారి తండ్రికి హైదరాబాద్ లో, రాజమండ్రిలో కొన్ని కంపెనీలు, వ్యాపారాలు ఉన్నాయి. వాటిని చూసుకోవడంతో పాటు తన శ్రీమతి క్రాంతి గారికి ఆసక్తి ఉన్న రాజకీయ రంగంలో నిరంతరం ఆమెను ప్రోత్సహిస్తూ ఉంటారు రవికిరణ్. క్రాంతి గారి తాతయ్య ప్రత్తిపాడు మున్సిపుగా, అలాగే 1962 మరియు 1967 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా సొంత చరిష్మాతో ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయనకున్న పేరు ప్రఖ్యాతులకు నిదర్శనం. అలాగే క్రాంతి గారి తాతగారి తండ్రి కూడా రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవారు. వారి ప్రభావంతో పాటు తండ్రి కూడా ప్రజాసేవలో, రాజకీయాల్లో నిరంతరం ముందుకు వెళ్లడంతో రాజకీయాల పట్ల చిన్ననాటి నుంచి ఆసక్తిని పెంచుకున్న క్రాంతి గారు తన సోదరులతో కూడా గ్రామ సమస్యలు, రాజకీయాల గురించి నిరంతరం చర్చిస్తూ ఉండేవారు. పద్మనాభం గారికి క్రాంతి గారంటే ఎంతో ఇష్టం. అందుకే తన రైస్ మిల్ కూడా క్రాంతి రైస్ మిల్ అని పేరు పెట్టుకున్నారు ఆయన. ముద్రగడ గారికి ఇంట్లో ఆడవాళ్ళు బయటకు వస్తే అంతగా ఇష్టం ఉండేది కాదు. దాంతో ముద్రగడ గారి కుటుంబంలో ఆయన కుమారులైన గిరిగారు, బాలుగారు తప్ప క్రాంతి గారికి చిన్న వయసులోనే వివాహం కూడా జరగడంతో దాదాపుగా చాలా మందికి ఆమె తెలియదు. 2024 వరకు ఆమె గురించి ఎవరికీ అంతగా తెలియదని చెప్పాలి. అయితే 2024 ఎన్నికలకి కాస్త ముందు పద్మనాభం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో తన కుమారుడు గిరిగారితో కలిసి వైసీపీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని 2024 మేలో తునిలో ఎన్నికల సమయంలో జరిగిన సభలో కలవడమే కాకుండా తన తండ్రి పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే నా పేరు ముద్రగడ పద్మనాభం నుంచి పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని ఛాలెంజ్ చేసిన సందర్భంలో సొంత తండ్రికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా క్రాంతి గారు మాట్లాడిన మాటలు అప్పట్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముద్రగడ గారు విసిరిన ఆ ఛాలెంజ్ ముద్రగడ అభిమానులకు కూడా నచ్చలేదని బాహాటంగా చెప్పారు క్రాంతి. ముద్రగడ గారికి మొదటి నుంచి కూడా మాట పట్టింపులు, పట్టుదల చాలా ఎక్కువ. దానికి తగ్గట్టే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి విజయం సాధించడంతో తన పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు ముద్రగడ. ఆ తర్వాత కూడా తండ్రి కూతుళ్ల మధ్య పలు సందర్భాల్లో మాటల యుద్ధం జరిగింది. అంతేకాకుండా
కాపులకు నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నారని, ముద్రగడ ఛాలెంజ్ లో ఓడిపోయి రెడ్డిగా మారాక మళ్ళీ కాపుల గురించి ఆయనకు ఎందుకని అర్థం వచ్చేలా ఆమె మాట్లాడిన మాటలు ముద్రగడ కుటుంబానికి, ఆయన అభిమానులకి ఆగ్రహాన్ని తెప్పించాయి. తన తండ్రి గురించి క్రాంతి గారు మాట్లాడుతూ, ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాలకు వస్తే సంపాదించుకుంటారని, కానీ ఉన్నది కూడా పోగొట్టుకున్న కొద్ది మంది రాజకీయ నాయకుల్లో ముద్రగడ ఒకరని చెప్పారు. ప్రతిరోజు తమ తాతగారి హైర్ నుంచి కూడా తమ ఇంట్లో కనీసం ఒక 100 మంది అయినా టీలు, టిఫిన్లు, భోజనాలు చేసేవారని చెప్పిన క్రాంతి గారు ఒక నాయకుడిగా మాత్రం ఆయన చాలా మొండిగా పట్టుదలతో ఉండేవారని, ప్రాణాలకు సైతం తెగించేవారని, నిరాహార దీక్షలు, ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా ప్రజల కోసం ఎన్నో చేశారని, అవన్నీ కుటుంబానికి కూడా ఎంతో ఇబ్బంది కలిగించేవని, ఆరోగ్యపరంగా కూడా ఎంతో ఇబ్బంది అనిపించినా కూడా ఇంట్లో ఎవరూ కూడా ఆయనకి ఎదురు చెప్పే ధైర్యం చేసేవారు కాదని చెప్పారు. అంతేకాకుండా ముద్రగడ ఎప్పుడు ఎంతో హుందాగా రాజకీయాలు చేస్తారని, అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి వైసీపీ వాడుకుంటుందని చెప్పిన క్రాంతి గారు 2024 అక్టోబర్లో జనసేన పార్టీలో చేరారు. అప్పటి నుంచి జనసేన పార్టీలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఒక సందర్భంలో క్రాంతి గారిని, మీరు ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా, 2029లో మీకు టికెట్ ఇస్తామని హామీ ఏమైనా వచ్చిందా అని అడిగిన సందర్భంలో, మా బలం రాజమండ్రి, మా కుటుంబం అక్కడే స్థిరపడింది, మా మామయ్య గారి వ్యాపారాలు, మా వ్యాపారాలు కూడా అక్కడే ఉన్నాయి, అందుకే నేను రాజమండ్రి నుంచి పోటీ చేయడానికి ఇష్టపడతాను అని చెప్పారు. అంతేకాకుండా జనసేన పార్టీలో చేరిన తర్వాత రాజకీయంగా ముద్రగడ కుటుంబంతో వచ్చిన విభేదాల కారణంగా 2024 మార్చి నుంచి తండ్రితో మాట్లాడలేదని 2025లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు క్రాంతి. అలాగే ఒక సందర్భంలో ముద్రగడ గారు కూడా, నేను చచ్చినా కూడా నువ్వు నన్ను చూడడానికి కూడా రావద్దని క్రాంతి గారికి మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయితే కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడ గత నెలలో హైదరాబాద్ సింధు హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతూ మరణించిన నేపథ్యంలో తండ్రిని కడసారి చూసేందుకు వెళ్లిన క్రాంతి గారిని ముద్రగడ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు అడ్డుకున్నారు. అంతేకాకుండా స్వయంగా క్రాంతి గారి తల్లి పద్మావతి గారు కూడా క్రాంతి గారిని చూసి, నీ వల్ల ఆయన ఎంతో క్షోభ అనుభవించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్లిపోమ్మని చెప్పడంతో పరిస్థితి చేదాటందని గమనించిన పోలీసులు క్రాంతి గారిని అక్కడి నుంచి బయటకు తీసుకువెళ్లిపోయారు. అయితే ఈ లోపు తండ్రి మృతదేహం వద్ద కనీసం కాళ్ళకు మొక్కడానికి ప్రయత్నం చేసిన క్రమంలో ఆమెని అందరూ అడ్డుకోవడం, కనీసం ఫ్రీజర్ బాక్స్ ను కూడా ముట్టుకోకుండా చేసిన సమయంలో గుండె లభసేలా క్రాంతి గారు రోధించిన విధానం అందరినీ ఎంతగానో కలిచివేసింది. రాజకీయ భవిష్యత్తు కంటే కుటుంబ బంధాలు ఖచ్చితంగా ముఖ్యం. మరోవైపు ముద్రగడ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిపించాలని ప్రభుత్వం ఆదేశిస్తే ఇప్పటి వరకు ఆయనకు చేసిన అవమానాలు చాలు, ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని వైసీపీ నాయకులు చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఏది ఏమైనా ముద్రగడ గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.